ఉదయం 2 భాగాలు చదివామండి. ఒకటి ఉపోద్ఘాతం చూసాం. ఉపోద్ఘాతం చాలా పెద్దదండి. అదే మనం కొంచెం స్పీడ్‌గా వచ్చేసాం. అదే ఒక గంటలో అయిపోవాలని ప్రయత్నం చేసాం. దర్శనానికి కూడా ఒక గంట సరిపోదు. ఇంకా కొంచెం ఎక్కువ టైం కావాలి. ఓకే. ఆ ఒకటో అధ్యాయాన్ని కంటిన్యూ చేయడానికి 4 అధ్యాయానికి వెళ్ళాలి. అయితే మధ్యలో 2 అధ్యాయాలు ఉన్నాయండి. అవి వేరే సబ్జెక్ట్ అది. వేరే సబ్జెక్ట్ ఏమిటంటే సంఘాలకు సంబంధించిన విషయాలు. యేసుప్రభు సంఘాలకు ఇచ్చిన బానుంది. మీకు వినపడకపోతే అప్పుడు చెప్పండి. యేసుప్రభు సంఘాలకి ఇచ్చిన హెచ్చరికలు 2 అధ్యాయం 1వ వచనం నుండి 2 అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 22వ వచనం వరకు 7 సంఘములకు ఇవ్వబడిన వర్తమానము. ప్రభువు 7 సంఘములకు ఇచ్చిన వర్తమానము. లేకపోతే 7 సంఘములకు ఇవ్వబడిన వర్తమానము అంటే ఎవరిచ్చారో తెలియదు కాబట్టి మనం ప్రభువు అని యాడ్ చేసుకున్నాం. రెండో అధ్యాయం 1 నుంచి 7 వరకు. 2 అధ్యాయం 1 నుంచి 7 వరకు. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చాలండి. ఓకే. మరలా మీరు 4వ మ్యాప్ చూస్తే 4వ మ్యాప్లో పౌలు ప్రయాణాలు ఉంటాయి. ఆ మ్యాప్లో ఆసియా అనే మాట ఉంటుంది, అది చిన్న ఆసియా. ఎఫెసి అనే పేరు ఉంటుంది, అది ఎఫెసి పట్టణం. 4వ మ్యాప్ అండి. దొరికిందండి మరారు రత్న కుమార్ గారు, దొరికింది కదండి. ఆసియా అనే పదం ఉంది, అది చిన్న ఆసియా. ఎఫెసి అనే పదం ఉంది, అది ఇప్పుడు మనం చదవబోయే పట్టణం. ఓకే. ఎఫెసి పట్టణానికి సువార్త ఎప్పుడు వెళ్ళింది ఏమైనా ఐడియా ఉందండి? ఎఫెసి పట్టణానికి సువార్త ఎప్పుడు వెళ్ళిందో ఐడియా ఉందండి? ఎన్నో ప్రయాణం అండి? 2వ ప్రయాణంలో చివరిలో అక్కడికి వెళ్ళాడు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం
అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దామండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కేంక్రయిలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఇంకా ఇంకా చదవండి. వారింకను కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. చాలండి. రెండో ప్రయాణంలో చివరిలో అపోస్తలుడైన పౌలు, అకుల, ప్రిస్కిల్లా తిమోతి, శీల ఎఫెసీ పట్టణానికి వెళ్ళారు. ఎఫెసీ పట్టణంకి వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు అకుల, ప్రిస్కిల్లా కూడా వెళ్ళారు. అకుల, ప్రిస్కిల్లాని కొరింథులో పౌలు కలుసుకున్నాడు. అక్కడ నుంచి వాళ్ళు కొరింథు నుంచి ఎఫెసుకి వెళ్ళిపోయి ఎఫెసులో ఉండిపోయారు. రెండో ప్రయాణం క్రీస్తు శకం 50-53లో జరిగింది. పౌలు రెండో ప్రయాణం 50-53లో జరిగింది. అంటే 53 చివరిలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంకి వెళ్ళాడు. అలాగంటే ఆ తర్వాత మూడో ప్రయాణంలో, అంటే ఇదంతా అక్కర్లేదేమో, అనవసరమేమో, అయినా సరే ఒకసారి మూడో ప్రయాణంలో ఎఫెసీ పట్టణానికి మొదటే వెళ్ళాడు. ఎఫెసీ పట్టణానికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయాడండి. అది 18:23 నుంచి మూడో ప్రయాణం స్టార్ట్ అవుద్ది. 19:1లో అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి, మూడో ప్రయాణంలో ప్రారంభంలోనే అంటే 54లో అపోస్తలుడైన పౌలు మూడో ప్రయాణంలో ఎఫెసీ పట్టణంకి వచ్చాడు. ఆ మాటలు రాసుకోవచ్చండి. వచ్చిన తర్వాత అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయాడండి. ఉండిపోయి కొరింథీ, ఏథెన్సు అవన్నీ చూసుకుని ఎఫెసీ పట్టణంకి వెళ్తే టైం అయిపోద్దని చెప్పేసి ఎఫెసీ సంఘ పెద్దలు పిలిచి వాళ్ళతో మాట్లాడాడు. అది 57లో జరుగుంటుంది. క్రీస్తు శకం 57లో, అంటే చివరిలో జరుగుంటుంది. 20వ అధ్యాయంలో 15 నుంచి చదివితే, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. చాలండి. ఆయన మిలేతులో ఉన్నాడు. అప్పుడు ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలను పిలిచి వాళ్ళతో మాట్లాడాడు. అంటే అప్పటికి ఎఫెసీ సంఘంలో సంఘ పెద్దలు ఏర్పడ్డారన్నమాట అండి. రెండో ప్రయాణం చివరిలో ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు, మొట్టమొదటి వెళ్ళాడు. మూడో ప్రయాణం ప్రారంభంలో వెళ్ళాడు. మూడో ప్రయాణం చివరిలో ఆ పట్టణానికి వెళ్ళకుండా సంఘ పెద్దలు పిలిచి మాట్లాడాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఎప్పుడు వెళ్ళాడు అనేది డీటెయిల్స్ లేవు, కానీ తిమోతిని పంపించినట్టు ఉంది. మొదటి తిమోతి 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. నువ్వు ఎఫెసులో ఉండు అంటే ఎఫెసులో ఉండి ఆయన చేయవలసిన పని టార్గెట్ చెప్పాడండి.
అది దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో మొదటి తిమోతి మనం అక్కడ స్టార్ట్ చేస్తామండి. అనకాపల్లిలో స్టార్ట్ చేస్తాం. అప్పుడు కొంచెం డీటెయిల్గా ఆ విషయాలన్నీ చూద్దాం. అంటే ఇవాళ కూడా నాకు ఎంతో స్పీడ్ అయినట్టు అనిపించింది. ఆ స్పీడ్ కుదరదు. ఆ స్పీడ్ అవ్వకపోతే రెండు అధ్యాయం ఒక పేరే చదువుతాం. ఆ స్పీడ్ వెళ్ళటం వల్ల ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండో అధ్యాయానికి వచ్చాం, 4 అధ్యాయం చదువుతాం. కొంచెం స్పీడ్ అయితే, స్పీడ్ లేకపోతే మాత్రం ఒక చోటు ఉండిపోతామండి. అది సారీ, తప్పదు. దేవుని చేత అయితే వచ్చే నెల మొదటి తిమోతి పత్రిక స్టార్ట్ చేసినప్పుడు ఆ విషయాలను ఆలోచిద్దామండి. అయితే తర్వాత ఎవరు వర్క్ చేశారన్నమాట అండి, ఎఫ్ఎస్సి పట్టణంలో తిమోతి వర్క్ చేశాడండి. ఆ తర్వాత ఎవరు వర్క్ చేశారు మనకి బైబిల్లో రాయలేదు, కానీ యోహాను పనిచేశాడండి. యోహాను పనిచేశాడు. యోహానుకి యేసు ప్రభు ఆయన తల్లి బాధ్యతను అప్పగించారు. ఆమె చనిపోయిన తర్వాత ఈయన వెళ్ళాడట. అంటే హిస్టరీలో ఉన్న సంగతి ఏమిటంటే అమ్మ చనిపోయిన తర్వాత అంతవరకు యెరూషలేము నుండి తల్లిని చూసుకున్నాడట. మరియ చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఎఫ్ఎస్సి పట్టణంకి వెళ్ళాడట. ఎఫ్ఎస్సి పట్టణంకి వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరిగి సేవ చేశాడు. ఎఫ్ఎస్సి పత్రిక చదివితే దానికంటే ముందు ఇంకొక సంగతి చెప్పాలి. పౌలు 3వ ప్రయాణం అయిపోయిన తర్వాత రోమాచరికి వెళ్ళాడు. రోమాచరికి వెళ్ళి ఎఫ్ఎస్సీలకు ఒక ఉత్తరం రాశాడు కదండి. ఎఫ్ఎస్సీ వాళ్ళకి ఉత్తరం 62 ఆ ప్రాంతంలో ఉత్తరం రాశాడు. ఎఫ్ఎస్సి 60-61 క్రీస్తు శకం 60-61లో రోమాచర నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాశాడు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా కనపడ్డాయండి. ఎఫెసీ సంఘంలో కొరింథీ చదివినప్పుడు కొరింథీ పట్టణంలో ప్రాబ్లమ్స్ కనపడతాయా? కనపడతాయి. ఎఫెసీ పట్టణంలో ప్రాబ్లం ఉన్నట్టు కనపడ్డాయా? ఏమీ లేవండి. ఒకటే ప్రాబ్లం, జనరల్ ప్రాబ్లం ఒకటి ఉందండి. అదేంటంటే మాలోళ్ళు మాదిగోళ్ళు అనే ప్రాబ్లం అండి. అంటే యూదులు అన్యులు అలాగండి. అది ప్రాబ్లం. మనం ప్రాబ్లం కాదనుకుంటున్నాం, అది ప్రాబ్లం. యూదులు అన్యులు అనే ప్రాబ్లం ఉందండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత యూదుడా క్రైస్తవుడా? ఆయన క్రీస్తులోకి వచ్చిన తర్వాత అన్యుడా క్రైస్తవుడా? అలాగనమాట అండి. క్రైస్తవ్యానికి వాళ్ళు యూదా క్రైస్తవులు, క్రైస్తవ్యానికి వాళ్ళు అన్యుల్లోంచి వచ్చిన క్రైస్తవులని ఉంచారు అన్నటువంటి పదాలు. సరే, అంతకు మించి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి. జనరల్గా వాళ్ళు క్రైస్తవులు ఎలా బ్రతకాలో లెటర్ రాశాడండి. అంటే 60-61 కూడా సమస్య ఏమి లేదండి. ఆ తర్వాత యోహాను వచ్చాడు, అక్కడ సేవ చేశాడు. 95 ఆ ప్రాంతానికి వచ్చినప్పటికి ఏ ప్రాబ్లం కనపడిందండి అమ్మా? ప్రేమ తగ్గిపోయిందండి. మొదటి ప్రేమ లేదటండి. అందుకు నేను ఈ విషయాలు చెప్పానండి. దేవుని చేత అక్కడ ఆ చార్ట్ వేసి చెప్తానండి. అంటే అక్కడ అవసరం, ఇక్కడేమో అవదు. ఈ పేరా చదవాలి కాబట్టి ఇక్కడ చార్ట్ వేయట్లేదు. అంటే మీకు జనరల్గా వచ్చే నెల రాకపోయినా మీకు పర్లేదండి, ఎందుకంటే ఈ వచ్చిన చెప్పేశాం కాబట్టి అండి. 2వ ప్రయాణం ముగింపులో వెళ్ళాడు. మూడో ప్రయాణం ప్రారంభంలోనూ వెళ్ళాడు. 3వ ప్రయాణం ముగింపులో సంఘ పెద్దలతో మాట్లాడాడు. ఆ తర్వాత తిమోతిని పంపించాడు. ఆ తర్వాత ఆయన ఒక ఉత్తరం రాశాడు. అన్ని సమయాల్లోనూ పరిస్థితులన్నీ బాగున్నాయి. కానీ యోహాను ప్రకటన గ్రంథం రాసే సమయానికి వాళ్ళలో పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. అదేమిటంటే మొదటి ప్రేమను విడిచిపెట్టేశారటండి. అది ఆ ఎఫెసీ సంఘాన్ని గురించి ఇప్పుడు మనం చదువుదాం. ఎఫెసీ సంఘమునకు వర్తమానము. సంఘమునకు ఎఫెసీ సంఘానికి వర్తమానం. అప్పుడు మనం ముద్దగా ఒక పేర చదివేశాం.
దాన్ని కొంచెం ముక్కలు చేద్దామండి. దగ్గర దగ్గర వీలైతే ఒక 5 ముక్కలు చేద్దాం. ఆ ముక్కల్లో మళ్ళీ సబ్ పాయింట్లు చూద్దాం. అంతే. దీనికంటే ముందు అక్కడున్న మాట ఏంటంటే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయి అని చెప్పేసని యేసు ప్రభు చెప్పారు. అంటే ఇప్పుడు దూత అంటే ఎవరై ఉండొచ్చు, అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరో ఉంటారు, ఆయన అవ్వచ్చు. అంటే ఒక సువార్తుడు అవ్వచ్చు, లేకపోతే బోధకుడు అవ్వచ్చు, బాధ్యత కలిగిన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా సంఘ పెద్ద అవ్వచ్చు. అలాగండి, ఎవరో ఒక వ్యక్తి. సంఘం ఉంది. సంఘం బాధ్యత తీసుకుంటే ఒక మనిషి కావాలి కదండి. ఆయన ఎలాంటి అయి ఉండాలండి అండి? సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఎలాంటి అయి ఉండాలండి? స్పిరిచువల్ మ్యాన్ అయి ఉండాలండి. అంతేనండి. స్పిరిచువల్ మ్యాన్కే సంఘాన్ని నడిపించే అధికారం ఉంది. శరీర సంబంధి సంఘాన్ని నడపకూడదండి. అది ఆశీర్వదించబడదు, అది వర్ధిల్లదు. ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే ఒక సంఘాన్ని నడిపించగలుగుతాడు. అతను సువార్తుడు అయి ఉండాలి, లేకపోతే అతను బోధకుడు అయి ఉండాలి, లేకపోతే అతను సంఘ పెద్ద అయి ఉండాలి. వాళ్ళకే ఆ బాధ్యత ఉంది, వాళ్ళకే ఆ అధికారం ఉంది. ఎవరు పడితే వాళ్ళు సంఘాన్ని నడిపించకూడదండి. ఈరోజు ఏ ట్రైనింగ్ లేకుండా, వాక్యం తెలియకుండా, సమయం సందర్భం తెలియకుండా మేము దేవుని సేవ చేస్తామన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ధర్మం కాదు. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా పోలీస్ ఉద్యోగం ఇచ్చేస్తారా? మెడిసిన్ చదవకుండా డాక్టర్ అయిపోతాడా? టీచర్ ట్రైనింగ్ అవ్వకుండా టీచర్ అయిపోతాడా? సువార్తికుడు అయిపోతున్నాడండి. వాడికి ఏ ట్రైనింగ్ ఉండదో సువార్తికుడు అయిపోతాడండి. తప్పండి. ఇటు వాక్యం నేర్చుకోవాలి, ఇటు ఆత్మీయంగా బ్రతకాలి. అప్పుడు అది సంఘానికి ఉపయోగపడుతుందండి. అలా కాకపోతే అది కొనసాగదండి, ఆశీర్వదించబడదండి. ఓకే, అప్పుడు దీన్ని ఒక 4 ముక్కలు చేద్దామండి. ఏంటంటే, ఒకటి, యేసు ప్రభు పరిచయం చేసుకున్నారండి. యేసు ప్రభు పరిచయం చేసుకున్నారు. యేసు ప్రభు పరిచయం, లేకపోతే పరిచయం చేసుకొని కొనేను. అది 2:1 ఉంటుంది. ఏమని పరిచయం చేసుకున్నారండి యేసు ప్రభు? అమ్మ స్త్రీలు ఏమని చెప్పండి అమ్మా. మొదటి మాటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభం నుంచి సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అని 2 మాటలతో ఆయన పరిచయం చేసుకున్నాడండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని, ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభం మధ్య దీపస్తంభముల మధ్య సంచరించువాడు. వాడు చెప్పు సంగతులేమనగా ఆ 2 మాటలతో పరిచయం చేసుకున్నాడు. ఎక్కడున్నాయండి ఈ మాటలు? 13వ వచనంలో ఉంది, 19-20 వచనాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు 7 సంఘాలకి ఆయన పరిచయం 13, 22 వచనాల్లో ఉంటాయన్నమాట అండి మాటలు.
ఆ వచనాల నుంచి ఒక మాటతో ప్రభు తన్ను పరిచయం చేసుకుంటారండి. అలాగా. ఓకే, యేసు ప్రభు పరిచయం అయిపోయింది. పరిచయం అయిన తర్వాత నేను వచనం చదువుతాను, మీరు దానికి ఏమైనా పేరు పెట్టండి. కొంచెం ఆలోచించండి అమ్మా, నేను చదువుతాను, మీరు వినండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఏం పేరు పెడదామండి ఈ రెండు వచనాలకి, 2-3 వచనాలకి పరిచయం అందామండి. ఏమా రత్నకుమారి గారి కోడలు పరిచయం అందామా? మళ్ళా ఏం పేరు పెడదామా? అక్కడ ఏముంది? యేసుబాబు తిట్టారా, కొట్టారా, అభినందించారా, ఏం చేశారమ్మా? అమ్మా అలా కాదు, యేసుబాబు మాట్లాడుతున్నారు. యేసుబాబు అంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదును. అపోసలు కాకయే తాము అపోసలను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువని నేను ఎరుగుదును. నీవు సహనం కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలవలేదని నేను ఎరుగుదును. ఇప్పుడు చెప్పామా? తిట్టారా, పొగిడారా, అభినందించారా? ఏమన్నారు? అంతే, అభినందించారు. అంతే, ఏమీ లేదు. అందుకే నేనేమో ఒక మాట చెప్తాను, నెలకోసారి చదువుదాం, బోళ్ళని మీరే పేర్లు పెట్టేస్తారు. అభినందనండి. ప్రభువు సంఘమును అభినందించెను. అంటే ఈ సెంటెన్స్ అంత దక్కర్లేదు, అభినందన అని రాసుకోండి చాలు. ఇక్కడేమో పరిచయము అని రాసుకోండి. అంటే నేను నోట్స్ కోసం ఆ మాట రాశాను. మీరు మీ బైబిల్లో అయితే అభినందన అని రాసుకోండి. యేసుప్రభు అభినందించారు. 2-3 వచనాల్లో ఆ విషయం ఉంది. 2-3 వచనాలు. ఇప్పుడు ఒకప్పుడు మేము కూడా మా మాస్టర్లు అడిగినప్పుడు చెప్పలేకపోయాం. అదే మీరు చెప్పలేరు. అయినా సరే ఆలోచించాలని నేను అలా ప్రశ్నిస్తాను. నా చిన్నతనంలో మా మాస్టర్ అడిగిన దానికి నేను దేనికి సమాధానం చెప్పేయడం లేదండి, మొద్దోండండి. సిన్సియర్గా చెప్తున్నా. ఓకే, అంటే మీరు ఆలోచిస్తారని మిమ్మల్ని అలా ప్రశ్న వేశాను. మీరేం బాధపడొద్దు, ఆలోచించండి, కొంచెం సీరియస్గా ఆలోచించండి, చెప్పడం ట్రై చేయండి. ఓకే, ఈ అభినందన రాద్దామండి. 1, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపవు, లేకపోతే నీవు దుష్టులను సహింపలేవు. తర్వాత అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకున్న అబద్ధికుల్ని నీవు పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటివి.
అంటే మీరు మొత్తం రాసుకోండి, నేను షార్ట్ చేసి రాశానండి. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటివి. 6, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు. నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు. ఇవన్నీ అభినందనతో కూడిన మాటల, తిట్ల, అభినందనతో కూడిన మాటలండి. నీ క్రియలు నేను ఎరుగుదును అంటే అవి విశ్వాసంతో కూడిన క్రియలు. విశ్వాసంతో కూడిన క్రియలు. అందుకే యాకోబు పత్రిక అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం ఉంటే నీ క్రియలు చూపించు. నీ క్రియలు ఉంటే విశ్వాసం ఉన్నట్టు లెక్క, క్రియలు లేకపోతే విశ్వాసం లేనట్టు లెక్క, అంతేనండి. నీ కష్టాన్ని నేను ఎరుగుదును అంటే ప్రభు నిమిత్తం వచ్చిన కష్టాలు. లేకపోతే సువార్త నిమిత్తం వచ్చిన కష్టాలు. నీ సహనాన్ని నేను ఎరుగుదును అంటే నువ్వు శ్రమలు సహించావు. శ్రమలను సహించావు. దుష్టుల్ని సహించలేవు. చెడును సహించలేవు. చెడ్డవారిని సహించలేవు. అబద్ధికులను కనుగొన్నావు. అబద్ధికులను కనుగొన్నావు. అదే మాట రాస్తాను. నా నామం నిమిత్తం శ్రమలు వస్తే అలసిపోలేదు. సామాన్యంగా అలసలు వచ్చేది, ఇంకా నాకు ఓపిక లేదండి అంటాం. అంటే వీళ్ళు మాత్రం అలసిపోలేదటండి. అలాగండి. అంటే సామాన్యంగా ఆలోచిస్తే వాళ్ళు విశ్వాసం ఉంది, విశ్వాసం తగిన క్రియలు ఉన్నాయి. వాళ్ళు ప్రభు నిమిత్తం శ్రమలు వస్తే ఆ కష్టాన్ని సహించారండి. ఎన్నో కష్టాలు అనుభవించారండి. యేసు ప్రభు నిమిత్తం శ్రమలు వస్తే వాటిని సహించారు. చెడ్డవాళ్ళు వస్తే ఆ చెడ్డవాళ్ళని పరీక్షించి వీళ్ళు దుష్టులు అని గ్రహించారు. అబద్ధికుల్ని కనుగొన్నారు. యేసుప్రభు నామనిమిత్తం భారాన్ని భరించినప్పుడు సామాన్యంగా అలిసిపోతాం, కానీ వీళ్ళు అలిసిపోలేదటండి. అన్నీ మంచి లక్షణాలేనండి. ఇంత మంచితనమా? ఇది స్పిరిచువల్ లైఫ్ అంటారండి. ఇది స్పిరిచువల్ లైఫ్ అంటే. అసలు మనం మన సంఘాలు పరీక్షించుకుంటే ఎలా ఉంటాయో చూడండి. చెడ్డవాళ్ళని సహించలేరటండి. ఇప్పుడు మనం కావాలని చెడ్డోళ్ళతోనే స్నేహం చేస్తామండి. ఆ చెడ్డోడని తెలీదా? తెలుసండి, ఆయనే చేస్తాం. దానికి కారణం నీలో ఉన్న చెడుతనం, అంతేనండి. చిన్నప్పుడు అనేవారండి, నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వు ఎవడో చెప్తామని చెప్పేసాను. నా స్నేహితుడు చెడ్డోడైతే నేను ఎలాంటి అవుతాను? నేను చాలా మంచివాడిని అవుతానా? అవునండి, అలాగండి. నేను ఒకప్పుడు నా చిన్నతనంలో బాగా చెడ్డలతో స్నేహం చేసేవాడిని అండి. క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా
తాగుబోతు ఎదవలతో సహవాసం చేశానండి నేను. ఒకసారి బెంగళూరులో జాకోబ్ గారు నన్ను కొరింథీ పత్రిక చెప్పరా జాషువా అని చెప్పేసాను. అప్పుడు కొరింథీ పత్రిక చెప్పానండి అక్కడ. 5వ అధ్యాయం చదివిన తర్వాత అప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి. క్రీస్తు సంఘం నుండి చెడ్డోడుకుంటే వాడితో స్నేహం చేయొద్దు. దెబ్బతో నా జీవితం మారిపోయిందండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబు గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపును కూడదని మీకు రాయుచున్నాను. చాలండి. ఆ వాక్యం నాకు బుద్ధి చెప్పిందండి. అప్పుడు ఆ రోజు నిర్ణయించుకున్నాను, మళ్ళా ఇక ఎవరితోనూ సహవాసం చేయలేదండి. ఒకవేళ పాత స్నేహాన్ని బట్టి హలో, గుడ్ మార్నింగ్, బాగున్నావా, వందనాలండి, ఎలాగున్నారు అంతవరకునే తప్ప వాళ్ళతో కలిసి భోజనం చేయలేదండి. ఈరోజు నాకు ఆశ్చర్యం కనపడుతుందండి. వాడు చెడ్డోడని తెలుసు కూడా, వాడు దుర్మార్గుడని తెలుసు కూడా, తన అపేక్షలని తెలుసు కూడా, సహవాసం కలిసి చెడు సంగతులు మాట్లాడుకుంటాం. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ చెడ్డ సంగతిని మాట్లాడుకున్నారంటే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? అదండి. ఒక మనిషితో కలిసి చెడు సంగతులు మాట్లాడితే మన క్యారెక్టర్ చెడ్డదనమాట అండి. మంచోడైతే బ్రదర్ మాట్లాడకండి, నన్ను తట్టుకోలేకపోతున్నానండి అంటాడండి. ఆత్మ సంబంధి జీవితం లేక మనం మామూలుగా ప్రవర్తిస్తున్నాం అంతేనండి, మామూలుగా బ్రతుకుతున్నాం అంతేనండి. రైట్. యేసు ప్రభు మనుషులు అభినందించింది కాదండి. వాళ్ళు కాఫీ ఇచ్చారని వాళ్ళని అభినందిస్తాం మనం. వాడు చాలా మంచివాడు, కాఫీ ఇస్తే చాలు. అక్కడ అభినందించింది ఎవరమ్మా? యేసు ప్రభు. ఆయన కాఫీలో పడ్డావు, మనం పెట్టే భోజనానికి పడ్డాయినా వాస్తవం కావాలి ఆయనకి. యేసు ప్రభు అభినందించారండి. ఇప్పుడు ఇంకొక అంటే రెండు పాయింట్లు, 3వ పాయింట్కి వెళ్దామండి. నేను వచ్చిన చదువుతాను, మీరు చెప్పండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. అయినను అంటే నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమందామండి దీనికి? ఏమి పేరు పెడదామండి? ప్రభువు తప్పు మోపుట. ప్రభువు తప్పు మోపుట. అప్పుడు ఇది మీరు హెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు ప్రభువు అక్కర్లేదు, బైబిల్లో రాసుకోవాలనుకుంటే తప్పు మోపుట అనొచ్చండి, అని బైబిల్లో రాసేసుకోవచ్చండి. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అని చెప్పేసని యేసు ప్రభు తప్పు మోపారండి. అంటే ఏం చేసి ఉంటారు వీళ్ళు? ఏం చేసి ఉంటారండి? లేకపోతే ప్రేమకు సోర్స్ ఎవరండి? దేవుని ప్రేమే క్రీస్తులో ఉందండి. మనం దేవుని ప్రేమించాలి, యేసు ప్రభుని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి,
భార్యను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, లోకస్తులను ప్రేమించాలి. ఇంకేమైనా ప్రేమించాలి మీ తర్వాత రాసుకోండి. దేవుని ప్రేమించే విషయంలో ఏమైనా తగ్గిందా? యేసుప్రభుని ప్రేమించే విషయంలో ఏమైనా తగ్గిందా? సంఘాన్ని ప్రేమించే విషయంలో, అంటే సంఘం అంటే అసలు క్రీస్తు సంఘం అంటే పిచ్చి ఎక్కిపోవాలండి మనిషికి. దేవుడు అంటే పిచ్చి ఉండాలండి. యేసుప్రభు అంటే పిచ్చి ప్రేమ ఉండాలండి. సామాన్యంగా ఆలోచించకూడదండి యేసుప్రభుని. తల్లిదండ్రులు అంటే పిచ్చి ప్రేమ ఉండాలండి, అభిమానం ఉండాలండి, గౌరవం ఉండాలండి, పూజ్యభావం ఉండాలండి. భార్య అంటే పిచ్చి ఉండాలండి. భార్యతో కాపురం భార్యతో కలహం అటువంటి చేతగానితనం అండి. భార్యతో కలహం ఆడేవాడు చేతగానివాడండి, అసమర్థుడండి. ఎప్పుడో చేయి జార్చుకున్నాడండి, అంటే అతను కంట్రోల్లో లేకుండా చేసుకున్నాడండి. అప్పుడు భార్య నీకు తర్వాత సహించలేడండి. సామాన్యంగా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎక్కువ అభిమానం చూపిస్తారు కదండి పురుషులు. భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎక్కువ అభిమానం చూపిస్తారండి. ఆమెకి సహాయం చేయటం, హెల్ప్ చేయటం అన్నీ చేస్తారండి. అది చాలా మంచిదండి, చాలా మంచిదండి. ఆ తర్వాత కోలుకున్న తర్వాత ఈ చేయడండి. ఆమెమో ఇంతకుముందు చేసేప్పుడు చేయట్లేదని తిరగబడద్దండి. అప్పుడు తట్టుకోలేడండి. పెద్ద సమస్య అండి. దాన్ని హ్యాండిల్ చేయగలగాలన్నమాట అండి. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలండి. అప్పుడు సమాధానంగా ఉంటాం, ప్రేమగా ఉంటారండి. భార్యను ప్రేమించకపోవటం, తన సొంత శరీరాన్ని ప్రేమించుకోకపోవటం, దానికి మీరు ఆలోచించుకోండి ఎలాగ ఉంటుందో. తన సొంత శరీరాన్ని ప్రేమించుకోకపోవటం, పిల్లల్ని ప్రేమించడం. పిల్లల్ని ప్రేమిస్తే అతను పిల్లల్ని నిత్య జీవనంలోకి నడిపిస్తాడండి. క్రీస్తు సంఘంలో ఉన్న సహోదరులు ప్రేమించటం, శత్రువుల పట్ల విరోధభావం లేకుండా బ్రతకటం, లోకంలో ప్రేమించడం. అదేంటి అంకులు లోకంలో ప్రేమించమంటే ఇందాక వచ్చిన చదివారు అంటారు మీరు. లోకంలో ప్రేమించడం అంటే సువార్త ప్రకటించడం. వాళ్ళు ప్రేమిస్తేనే మనం సువార్త ప్రకటించగలం. వాళ్ళు ప్రేమించకపోతే మనం సువార్త ప్రకటించలేం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానన్నాడు. ఏంటండి ఇది? వాళ్ళు చేసే తప్పుల్ని అభినందించాడనా? కాదండి. వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి యేసుప్రభువుని పంపించాడండి. వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి సువార్తను పంపించాడండి. అలా అంటే ఇంతమందిని ప్రేమించాలండి. ఓకే. ఎఫెసీ సంఘం ఏం చేసి ఉంటుంది? అంతకుముందు దేవుడు అంటున్న ప్రేమ కోల్పోయి ఉంటుంది. నీలో మొదటి ప్రేమ లేదంటే దేవుడు అంటే బాప్తిసం పొందిన మొదటి ఎక్కువ ప్రేమ ఉంటుంది అనమాట అండి. తర్వాత నెమ్మదిగా తగ్గిపోయింది. ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయిందండి? ఎప్పుడు వెళ్ళారండి సువార్త మొట్టమొదటి ఎప్పుడు జరిగింది? 53. ఇప్పుడు 95. ఎన్ని సంవత్సరాలు అయినాయండి? 60 సంవత్సరాలు. దగ్గరకు 60 సంవత్సరాలు అయ్యేటికి 40 సంవత్సరాలు పోనీ. ఓకే, 40 సంవత్సరాలు. మా చిన్న అబ్బాయి అంటాడండి, డాడీ న్యాయాధిపతుల కాలంలో ఒక న్యాయాధిపతి వచ్చి రక్షించిన తర్వాత 40 సంవత్సరాలకి వాళ్ళు మళ్ళీ పాడైపోయారు డాడీ. అంటే 40-50 సంవత్సరాలు వచ్చేటప్పుడు మనిషి అంటే సంఘాలు పాడైపోతాయేమో అన్నాడండి. న్యాయాధిపతులు అదే కనపడుతుంది కదండి. 40 years వచ్చేటాడికి రోమన్ కథలకు సువార్త